దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ లారీ యార్డ్ సమీపంలో కల్వర్ట్ను ఢీకొట్టిన లారీ. పిర్జాదిగూడలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు. మైనర్ బాలికపై కిడ్నాప్ అండ్ రేప్ కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుని అరెస్టు. మారుతినగర్లోని హనుమాన్ దేవాలయంలో ఉదయం నుండే భక్తులు ఆంజనేయ స్వామి దర్శనం కోసం క్యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ లారీ యార్డు సమీపంలో కల్వర్టు ఢీకొట్టిన లారీ. ఓ ట్రాక్టర్ను తప్పించబోయి అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టిన లారీ. తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ను స్థానికులు 108కి సమాచారం అందించి డ్రైవర్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేతలు పాల్పడుతున్నారని స్థానికుల ఆవేదన. కనీసం ఇంట్లో ఉన్న సామాన్లు బయటకు తీసుకునే సమయం కూడా ఇవ్వడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ బూతులు తిట్టిన హైడ్రా బాధితులు. ఆటో చెప్పినమే వస్తుంది ఆటో వస్తుంది ఆడలే సామాన్ ఎట్లా తీయాలి అద్దాలు ఉడేయకొచ్చు అద్దాలు ఉడేయకొద్దా బాలానగర్ పిఎస్ పరిధిలో 2023లో నమోదైన మైనర్ బాలికపై కిడ్నాప్ అండ్ రేప్ కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. బాలానగర్ పిఎస్ పరిధి వినాయక నగర్లో నివాసం ఉంటున్న మైనర్ బాలిక 5వ తరగతి చదువుకుంటుంది. ఇక
పొరుగున నివాసం ఉంటున్న క్యాటరింగ్ పనిచేస్తున్న లక్కీ అలియాస్ రాబిన్సన్ 25 వ్యక్తి ఆ బాలికతో పరిచయం పెంచుకొని 2023 సంవత్సరంలో మాయమాటలు చెప్పి ఇంట్లో డబ్బులు తీసుకురా మనం బయటకు వెళ్దాం ప్రేమ పేరుతో నమ్మించాడు. అతని మాటలు నమ్మిన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్కూల్ బ్యాగ్లో బట్టలు సర్దుకొని ఇంట్లో ఉన్న 30,000 రూపాయలు తీసుకుని రావడంతో రాబిన్సన్ ఆ బాలికను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వైజాగ్ తీసుకెళ్లి అత్యాచారం చేసి 2 రోజుల తర్వాత నగరానికి తీసుకొచ్చి వదిలిన రాబిన్సన్ పారిపోయాడు. ఇక బాధిత మహిళ బాలిక తండ్రికి ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ అత్యాచారం కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. రాబిన్ ఆచూకీకై దర్యాప్తు ప్రారంభించారు. గత 2 సంవత్సరాలుగా రాబిన్సన్ తప్పించుకు తిరుగుతున్నాడు. హాస్పిటల్లో ఉన్న అమ్మమ్మను చూడడానికి వచ్చిన రాబిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. బాలానగర్ జోన్ లిమిట్స్లో ఉన్న బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడు ఇతను చాలా కాలంగా పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ కేసులో బాలానగర్ ఇన్స్పెక్టర్ అండ్ బాలానగర్ ఏసీపీ గారు ప్రాపర్గా మానిటర్ చేసి ఈ అక్యూజ్ని, ఇతని పేరు రాబిన్సన్, ఇతని వయసు 25 సంవత్సరాలు. ఇతను చేసిన నేరం ఏంటంటే ఒక మైనర్ అమ్మాయిని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళి వైజాగ్లో ఉంచి అక్కడ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు, లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఒరిస్సా కూడా తీసుకెళ్ళినాడు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ మిస్సింగ్ కేసు పెట్టినారు, కిడ్నాప్ కేసు పెట్టినారని తెలుసుకొని మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి హైదరాబాద్లో వదిలేసి మళ్ళీ పారిపోయినాడు. చాలా కాలంగా ఒక 2 సంవత్సరాలుగా పోలీసులు కళ్ళు గిప్పి తిరుగుతున్నటువంటి ఈ అక్యూజ్ని బాలానగర్ ఏసీపీ గారి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బాలానగర్, డిఐ బాలానగర్ అండ్ టీం వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా ఆ అమ్మాయిని పట్టుకోవడం జరిగింది. దీంట్లో పిఎస్ఐ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేసినాడు. సో ఐ అప్రిషియేట్ హిమ్. సో ఇప్పుడు ఈ నిందితుడిని మనం రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. సో ఈ కేసులో చాకచక్యంగా పనిచేసిన పోలీసులను కూడా అభినందిస్తూ ఉన్నాం. సో రెండో విషయం, హనుమాన్ జయంతి సందర్భంగా మల్కాజ్గిరి మారుతినగర్లోని హనుమాన్ దేవాలయంలో ఈరోజు ఉదయం నుండే భక్తుల ఆంజనేయ స్వామి దర్శనం కోసం క్యూ కట్టారు. ఆలయ కమిటీ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. अर्चना వెళ్తున్నా చాలా చెప్పుకొని వస్తా. వీళ్ళందరూ కూడా వచ్చారు కాబట్టి మనోజపం మారుత ప్రియ వేగం జితేంద్రియ బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం బాణరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈ రోజున హనుమాన్ జయంతి సందర్భంగా మారుతినగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రము. ఈ ఆలయంలో స్వయంభూ ఆంజనేయ స్వామిగా ఉన్నటువంటి భక్తాంజనేయ స్వామి వారు ఈ రోజున హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఇక్కడ ఉదయం నుంచి కూడా అనేకమైనటువంటి వందలాది మంది భక్తులు ఇచ్చేసినారు.
ఉదయం నుండి కూడా స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు, సింధూర లేపనము, తమలపాకుల పూజలు, వడమాల అర్చనలు చాలా ఘనంగా జరిగినవి. తర్వాత ప్రసాద వితరణ కార్యక్రమము, తీర్థ ప్రసాదాల నుండి కూడా వితరణ కార్యక్రమం ఉన్నది. అదేవిధంగా సాయంకాలం ప్రదోషకాల పూజ ఉంటుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి ఆలయంలో ఘనంగా జరుపుకుంటాము. ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ఎన్నో కోరికలు నెరవేరేవి. అటువంటి భాగమైనటువంటి క్షేత్రాన్ని సందర్శించే భక్తులందరికీ కూడా శుభం జరుగుతుంది. జై శ్రీరామ్. రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మైలార్దేవుపల్లిలోని దుర్గా కన్వెన్షన్ హాల్లో జరిగింది. కార్యక్రమానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చెల్ల నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో అమరులైన వారికి 1 నిమిషం మౌనం పాటించి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల వద్దకు చేరే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. కొంతమంది నాయకుల ప్రవర్తన ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీకి బ్రోకర్లుగా మారి కాంగ్రెస్ పార్టీ పేరును దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎమ్మెల్యే. మన కాంగ్రెస్ వచ్చిన క్యాడెట్ వాళ్ళని బస్సులు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని పోయిండు. మా తన ఎవిడెన్స్ తో బాగున్నాయి. మేము ఆల్రెడీ దాన్ని రక్షణ చేస్తున్నాం. పార్టీ హైకమాండ్ చెప్పడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు రాయలసీమ గారు చెప్పారు, జోడల పడ్డారు. ఎక్కడ జోడలు సమానంగా పోతున్నాయని నేను అడుగుతున్నాను. మీకు మొన్న మేము మా దృష్టికి ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు మేము అందరం కూర్చొని చెప్పడం జరిగింది. ఈ రోజు ఏం జరుగుతుందని దాని మీద అబ్జర్వేషన్ చేసి కానీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే మీ తప్పవాడు నేను కూడా అధికారికంగా వేరే కాన్ఫరెన్స్ పోతాం. ఒక్కసారి 1 మీటింగ్ 2 మీటింగ్ తప్ప మళ్ళీ ఇంకోసారి 3వసారి పోయే అవకాశం ఉండదు. కానీ మీకు తెలిసినంత వరకు మీరు హైకమాండ్ గారికి తీసుకెళ్ళి చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉందని తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మేము పదే రిక్వెస్ట్ చేస్తాం, కలిసి పని చేద్దాం, కలిసిపోదాం. ఈరోజు ఎంత బాధ, ఎంత శోభించవు గురైనది కాంగ్రెస్ కార్యకర్తలు మనకు తెలుసు. పాత కార్యకర్తలు సంతోషంగా లేరు. కొంతమంది మీరు చెప్తే ఇన్న వాళ్ళకే మీరు వాళ్ళని ఎక్కేసుకొని చెబుతున్నారు. అది పద్ధతి కాదన్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ అధికార సరే మేము అధికారం లేకపోవచ్చు. మా కొంతమంది మేమున్నాం కదా, మాకు కూడా చెప్పవచ్చు కదా. కుట్టి మిషన్లు వాస్తారు, పింఛన్ చెట్లు వాస్తారు. మాకెందుకు ఆహ్వానం లేదు? మేము పార్టీలో లేమా? మేము ప్రోటోకాల్లో లేమా? మాకు అధికార హోదాలు లేవా? ఎందుకు ఈ నిరక్షణ? ఎందుకు ఈ చిన్న చూపు చూస్తున్నారు ఈ సభాముఖంగా మేము అడుగుతున్నామని? ఎందుకంటే మేము అహోరాత్రిని శ్రమించి పార్టీ 10 ఢిల్లీకి ఎవరు వచ్చినా, 7కి ఎవరు వచ్చినా ఎవ్వరు లేనారు. జంతువులు వాటి తెలుగుతుంటే మీ పార్టీ వాళ్ళు మనల్ని అవమానం చేసారు, ఏదో చేసారు. ఈ రోజు మేము ఎంత బాధతో ఎందుకంటే మేము ఎప్పటికైనా మళ్ళీ ఏం లేదు, అందరినీ కలుపుకోవాలి. మీరు ఎవరో కార్యాలను రక్షించుకోవాలన్నా, కానీ మా బాధ్యతను కూడా రక్షించుకున్న బాధ్యత మీ పైన ఉందని తెలియపరుస్తున్నాను. మీరు చెప్తారు మాకు ఉపన్యాసాలను పోతా నేను 4 సార్లు అయిందంటే నేను పార్టీ నేను అందరూ నలుగురు పట్టినే నేను 4 సార్లు పెట్టాను. మేము 81 సార్లు 40 సార్లు గెలవాలి. కానీ ప్రతి కార్యకర్తను గుర్తించే బాధ్యత మీ పైన ఉన్నది. ఈరోజు చాలా బాధపడుతూ చెప్తున్నాం. ఇది చెప్పవలసిన అవసరం లేదు. మేము గతంలో కూడా ఇన్ఛార్జ్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేదు కాబట్టి మళ్ళీ పడుతుంది. ఇక్కడ నుంచి అందరినీ సమానంగా గౌరవించే బాధ్యత. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి దూలపల్లి నుంచి బహదూర్పల్లి వెళ్లే రహదారిలో గాయత్రి విద్యాలయం స్కూల్ బస్సును శ్రీ చైతన్య విద్యా సంస్థకు చెందిన బస్సు వెనక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయత్రి విద్యాలయం బస్సు డ్రైవర్ కు గాయాలయ్యే స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై భారీ గుంతలుండటంతో ముందున్న బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న బస్సు ఢీకొట్టింది. స్థానికులు చెప్పారు, ఈ యాక్సిడెంట్ కు ప్రధాన కారణం రోడ్ అంతా గుంతలమయం అవడంతో ప్రతిరోజు అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
చార్మినార్ గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అధికారులు ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు విస్తృత స్థాయిలో ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం ఇంత ప్రమాదానికి దారి తీస్తుందో ప్రజలకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగా రాజేంద్ర నగర్ ఫైర్ స్టేషన్ అధికారులు అత్తాపూర్ డివిజన్లోని లక్ష్మీరామ్ హైరన్ అపార్ట్మెంట్ లో గురువారం ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక శాఖ అధికారులు శ్రీనివాస్ చంద్రనాయకులు ఇతర సిబ్బందితో కలిసి పెద్ద ఎత్తున మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్లో మహిళలు, పిల్లలు, పెద్దలు అన్ని ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలనే విషయం ప్రాక్టికల్ గా చేసి చూపించారు. ప్రజల అవగాహనతో అప్రమత్తంగా ఉండవలసిన ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని రంగారెడ్డి జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఎందుకంటే 4 ఫ్లోర్లు దగ్గర 4 ఫ్లోర్లు ఒకటి నీళ్ళు ఉంటాయండి. అంటే మీరు మీ అపార్ట్మెంట్ లో వచ్చి మీ అందరూ నీళ్ళు పెట్టవచ్చు. ఆడిపోతే పెద్ద కళాకారులు కానీ ఫస్ట్ అయితే స్నానం పెట్టాలి, మంట ఆడుకోవాలండి. ఫస్ట్ మంట ఆడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ పైనప్పుడు మనం బయటికి రావాలి. ఆడిపోతే ఆడుకోవాలంటే బయటికి రావాలి. ఓకే, రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధి గగపహడ్ లోని ప్రెస్టేజ్ విల్లా సమీపంలో ఘటన. వృద్ధురాలు మృతి. సుమారు వయసు 86 సంవత్సరాలు ఉంటాయని స్థానికుల సమాచారం. రోడ్డు క్రాస్ చేస్తున్న వృద్ధురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన స్థానికుల సమాచారం మేరకు 100 నెంబర్కి డయల్ చేయగా అక్కడికి చేరుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించిన పోలీసులు క్లోజ్ టీం సహాయంతో మృతురాలు ఎవరు అనే కోణంలో పరిశీలిస్తున్న క్లోజ్ టీం బృందం సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో 3500 ఇంట్లు మంజూరు చేయడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి అన్నారు. ఈ రోజు ఇబ్రహీంపట్నం స్థానిక క్యాంప్ కార్యాలయంలో 850 మంది అర్హులైన వారికి మంజూరు పత్రాలు అందించడం జరిగింది. మంజూరైన ప్రతి ఒక్క లబ్ధిదారుడు 3 నెలల్లో ఇల్లు నిర్మించుకుని ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షల రూపాయల తమ అకౌంట్లోకి వేయడం జరుగుతోందని, ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మించుకోవాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల సంబంధించి ఎవరికి లంచాలు ఇవ్వకూడదని, ఎవరైనా అధికారిక లబ్ధిదారులకు వేధించినట్లయితే తమకు నేరుగా ఫోన్ చేసి సమస్య చెప్పాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్ పాల్గొన్నారు. నాలుగు మండలాలు, 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందరికీ కూడా నేనే స్వయంగా ఇల్లు అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఒకటి అందరం కొంత ఒక్కొక్కరికి చెప్పవలసి వస్తుంది, అయినా చెప్తాం. ఈరోజు మన ఒక మంచి కార్యక్రమం. 10 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కట్టలేకపోతే మేము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ అనే అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, ఒక్క ఇల్లు ఇవ్వలేదు, కానీ ఇల్లు కట్టిస్తున్నామని ఒక పెద్ద ప్రచారం చేసి అందరూ అర్థం చేసుకున్నారు. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ వస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది అనే ఒక నమ్మకం, విశ్వాసంతో మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. ఆ సందర్భమే ఈరోజు మీరు అండగా ఉన్నారు కాబట్టే ఈరోజు మేము అందరం ఇక్కడ నిలబడ్డాం. నేను కానీ, ఇక్కడ ఉండే ఆర్డీఓ కానీ, ఇక్కడ ఉండే హౌసింగ్ మేనేజర్ కానీ, కమిషనర్ కానీ, ఏసీపీ కానీ, ఇక్కడ ఉండే మా నాయకులు గురునాథ్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, మా నాయకులు శేఖర్ గౌడ్ గారు కానీ, ప్రభాకర్ కానీ, ఇక్కడ ఉండే ఈరోజు ప్రధానంగా నేను ఒకటే అనుకున్నా,
3,500 ఒక్కొక్క నియోజకవర్గానికి ఇస్తున్నారు. కానీ నా దగ్గర 4 మండలాలు 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీలలో జనాభా ఎక్కువ ఉంది, గ్రామాలలో జనాభా తక్కువ ఉంది. అయినా పర్వాలే, గ్రామాలలో ఉండేటువంటి పేదరికం ఎక్కువ ఉంది, మున్సిపాలిటీలలో ఉండే పేదరికం తక్కువ ఉంది. అందులో ఇబ్రాహీంపట్నం కూడా ఇది ఒక గ్రామం కిందనే లెక్క అనేటువంటి దాని కిందనే మేము తీసుకున్నాం. ఇది మున్సిపాలిటీ అయినా కానీ ఇది కూడా గ్రామం లాగా. బిలియనీర్ ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ మేక్ గోర్ బేస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లేటెస్ట్ రాకెట్ ఇంజిన్ ను టెస్ట్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. నష్టంపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కాగా టెస్టింగ్ సమయంలో ఆక్సిజన్ మిథేన్ గ్యాస్ లీక్ అయి పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు చాలా అరుదని నిపుణులు చెప్తున్నారు. తమకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసే ప్రయోజకులు చేయడమే కాకుండా కార్పొరేట్ ఉద్యోగాలను వదిలిపెట్టి సినిమా రంగంలోకి తమ ఉనికిని చాటుకోవాలన్న తమ తపనను కూడా ప్రోత్సహించిన తమ మాతృమూర్తిని సాదరంగా సత్కరించుకున్నారు. దర్శక హీరో ద్వయం సాత్విక్ రుత్విక్. విద్యాధికులైన ఈ సోదరుల్లో తమ్ముడు సాత్విక్ దర్శకుడిగా, అన్నయ్య రుత్విక్ హీరోగా పరిచయం అవుతూ తల్లి రమాదేవి నిర్మాతగా రమాదేవి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వైభవం ఈ శుక్రవారం మే 23 ప్రేక్షకుల ముందుకు రానుంది. సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించిన వైభవ్ ప్రీ రిలీజ్ వేడుకల్లో తమ మాతృమూర్తి రమాదేవిని సాదరంగా సత్కరించుకున్నారు. హీరో రుత్విక్, డైరెక్టర్ సాత్విక్ అంతేకాదు తమ మాతృమూర్తి ముఖ్య అతిథిగా వేడుకను నిర్వహించుకున్నారు. చిన్నప్పటి నుంచి చదువుల్లో, ఆటపాటల్లో అన్నింటా ముందుండి మంచి ఉద్యోగాలు సంపాదించుకుని తనకు ఎనలేని పుత్రోత్సాహం పంచి తమ ఫ్యాషన్ కోసం ఉద్యోగాలు విడిచిపెట్టి వైభవం చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేసిన తన బిడ్డలు ఈ రంగంలోనూ విజయబావుట ఎగరవేస్తారనే నమ్మకంతో తనకుందని అన్నారు. స్వతహాగా లాయర్ అయిన రమాదేవి తమ మాతృమూర్తి తన మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కాదని, వైభవం చిత్రం తమకు సినిమా రంగంలోనూ మంచి ఆరంభం ఇస్తోందని హీరో రుత్విక్, దర్శకుడు సాత్విక్ పేర్కొన్నారు. ఇంటిల్లి 10 కలిసి చూసి ఆస్వాదించదగ్గ చిత్రంగా మలచిన వైభవం ఈ నెల 23 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోందని, కుటుంబ విలువలతో పాటు మానవతా విలువలు, భావోద్వేగాలు ఇక సునిశ్చిత హాస్యం కలగలిసిన ఈ చిత్రానికి అన్ని వర్గాల కట్టడం వారు పట్టం కడతారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఈ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇస్తుండడం గర్వంగా ఉందని హీరోయిన్ ఇక్రా ఇద్రిసి అన్నారు. ఈ వేడుకలో చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన KLN అనంత్ కూడా పాల్గొని వైభవం చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. మాగనూరు మరియు కిష్ట మండల ముఖ్య నాయకులు సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వాక్టి శ్రీహరి, కార్యక్రమ ఇన్ఛార్జీలు సంజయ్ రెడ్డి, వేణుగౌడ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యుడు అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మండల కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటుకు దరఖాస్తులను స్వీకరించి అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకొని అర్హులైన వారిని నూతన అధ్యక్షులుగా నియమించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొత్తకోట సిద్ధార్థ రెడ్డి మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవకాశం వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే అంటే ఒక పెద్ద మనిషి, ఆయన కొంత ఎత్తులు ఉండాలి, ఆయన ముందర అందరూ చేతులు కట్టుకుని నిలబడాలి, ఆయనతో మాట్లాడాలంటే అపాయింట్మెంట్ అడగాలి, ఇంకొక మండల నాయకత్వాన్ని ఎండబెట్టుకొని పోవాలి, సమస్య చెప్పాలి. అటువంటివన్నింటినీ కూడా భూమి ఒక 100 మీటర్లు తోగి తన పాతి పెట్టేసినాం. ఇక్కడ ఎమ్మెల్యే అంటే మీ మధ్యలో ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి అనేది నిరూపించినాం. నాకు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు ఆ గన్మ్యాన్లను చూస్తేనే కానీ నేను ఎమ్మెల్యే అనుకుంటా, లేకుంటే ఎమ్మెల్యేని మర్చిపోతా అప్పుడప్పుడు. ఎందుకు ఇదంటే మనం కొంత ఇబ్బందులు పడ్డాం కాబట్టి, గతంలో మాట్లాడే పరిస్థితులు లేకుంటే కాబట్టి అది పోగొట్టే ప్రయత్నం చేసినాం. వాస్తవం కూడా మరి వేదిక మంచి పెద్దలు, మరి నా గెలుపుకు, కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అహర్నిశలు పనిచేసి మీరే ఎమ్మెల్యేలుగా నిలబడ్డారు అన్నంత కష్టం చేసి కాంగ్రెస్ పార్టీని కైవసం చేసుకున్నట్టు నా ప్రాణ సమానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. జై కాంగ్రెస్. అందరూ అన్నికి మొహమాట పడుతున్నారు. జై కాంగ్రెస్. మరి అంటే మాట చెప్తా ఉన్నా సోదరులారా, నేను వేరే ఏ విషయాలకు పోకుండా ఇది పార్టీకి సంబంధించిన అంశం. ఓన్లీ టౌన్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్, జిల్లా అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో నేను కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాత్రం ఇక్కడ కూర్చున్న ఎమ్మెల్యేగా కాదు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ సామాజిక న్యాయం గురించి మా అన్నగారు చెప్పారు, మరి మిగతా ఏదని చెప్పారు, సందర్రెడ్డి గారు చెప్పారు. సామాజిక న్యాయం మేము అధికారం రాకుండా ముందే పాటించినాం.
మా నియోజకవర్గంలో 7 మండలాలు, 3 మున్సిపాలిటీలు, 2 బ్లాకులు. 7 మండలాలు ఆత్మకూరు టౌన్ ప్రెసిడెంట్ని ఎరకలి ఎస్టీ సీను, మండల ప్రెసిడెంట్ బల్జా పరమేష్. అట్ ద సేమ్ టైం ఆత్మ అమర్చిత వచ్చే వరకల్లా టౌన్ ప్రెసిడెంట్ ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఎస్సీ, మండల ప్రెసిడెంట్ ముందు ఓసీ రెడ్డి. పవిత్ర గోదావరి నదీ తీరాన వెలిసిన శ్రీ భద్రాద్రి రామయ్యని దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుండి అంజన భక్తులు దేవాలయంలో బారులు తీరారు. హనుమత్ దీక్షను తీసుకున్న 1000 మంది స్వాములు రామయ్య చెంత దీక్ష విరమణ చేపట్టారు. నేడు హనుమత్ జయంతి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు, తమలపాకులతో విశేష అర్చన, ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భద్రాద్రికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో భద్రాచలం మొత్తం హనుమనామ స్మరణతో మార్మోగింది. జై శ్రీరామ్ అంటూ రామాలయంలో అంజన భక్తులు ఇక రామయ్యను, సీతమ్మను, హనుమయ్యను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు, అర్చకులు పూలమాల వేసి వేద మంత్రాలతో దేవాలయంలోకి గౌరవంగా స్వాగతం పలికారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి తదుపరి లక్ష్మీ తాయరమ్మ ఆలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం అందించారు. ఆలయానికి సంబంధించిన స్వామివారి విశిష్టత గురించి అర్చకులు తెలియజేశారు. ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे नमस्कुर्यान्ना श्रीरङ्गीर्तये देवता देवता प्रीणानि पर्याप्त्या अन्तरायाय सर्वस्तोमोतिरात्रौ उत्तममहद्भवति सर्वस्याप्त्यै सर्वस्य नित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति चरञ्जेव शरदो वर्धते
शतमानैक्यमितमो भवति शतमिति शतन्नेर्धमायुर्वर्धयेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तरं भवति शतमैश्वर्यं भवति शतमिति शतन्नेर्धमायुः బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ లారీ యార్డ్ సమీపంలో కల్వర్ట్ను ఢీకొట్టిన లారీ. పిర్జాదిగూడలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు. మైనర్ బాలికపై కిడ్నాప్ అండ్ రేప్ కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుని అరెస్ట్. మారుతినగర్లోని హనుమాన్ దేవాలయంలో ఉదయం నుండే భక్తులు ఆంజనేయ స్వామి దర్శనం కోసం క్యూ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.